నందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ముందు వీడియోలో మనము 2వ తెగులు గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో 3వ తెగులు గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. పేలు. ఈ తెగులు హెచ్చరిక లేకుండా వస్తుంది. నిర్గమాకాండము 8వ అధ్యాయం 16-17 వచనాల్లో చూసినట్లయితే, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేర్లు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. పేర్లు తెగులు ప్రారంభించమని దేవుడు మోషేకు చెప్పినప్పుడు, ఈసారి దేవుడు ఫరోకు దయతో కూడిన హెచ్చరిక గాని పశ్చాత్తాపపడడానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. దేవుడు కనికరం చూపనప్పుడు ఆయన అన్యాయం చేశాడు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరైనా పూర్తిగా న్యాయంగా ఉంటే వారు ఎప్పటికీ కూడా మన పట్ల దయ చూపించరు. ఈ తెగులు అన్ని ఐగుప్తీయుల ఆరాధనలో, ముఖ్యంగా వారి పూజారుల వద్ద అలుముకుంది. ఐగుప్తు అర్చకత్వం, పరిశుభ్రత మరియు ఆచార ప్రక్షాళన గురించి చాలా జాగ్రత్తగా ఉండేది. పేర్లు ముట్టడి వారి దేవుళ్లను ఆరాధించకుండా చేసింది. ముఖ్యంగా ఐగుప్తు దేవుడైన గెబ్. గెబ్ ఒక పురాతన ఐగుప్తు దేవుడు. అతడు భూమి, వ్యవసాయం మరియు సంతానోత్పత్తికి దేవుడు. గెబ్ యొక్క చిహ్నాలు అతని తలపై ఒక బాతు, సంతానోత్పత్తిని సూచిస్తున్న ఆకుపచ్చ చర్మం మరియు నవ్వినప్పుడు భూకంపాలు కలుగుతాయని వారి నమ్మకం. ప్రజలు సారవంతమైన భూమి మరియు మంచి పంటల కోసం ఆశతో ఆయనను ప్రార్థిస్తారు మరియు బలులు అర్పిస్తారు. పురోహితులు మరియు ఆరాధికులు నేలపై ద్రవాలు పోయడం మరియు ఆహారం, పానీయాలు ఇవ్వడం వంటి అన్ని రకాల ఆచారాలు పాటించేవారు. ఇది భూమిని మరియు గెబ్ను పోషిస్తుందని వారు నమ్ముతారు. ఈ తెగులు మనుషులు మరియు జంతువులపై వచ్చింది. ఈ తెగులు ద్వారా ఐగుప్తీయులు దురదతో చాలా అసౌకర్యానికి గురయ్యారు. ఐగుప్తులోని దేవతలు పేర్లు సోకిన జంతువుల బలిని స్వీకరించరు. కాబట్టి ఈ తెగులు వారి బలి విధానాన్ని నిలిపివేసింది. ఈ తెగులు వారిని శారీరకంగా బాధ పెట్టడమే కాకుండా వారి మతపరమైన ఆచారాలను కూడా గందరగోళపరిచింది. ఈ తెగులు ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరిచిన విషయం ఏమిటి అంటే, ఐగుప్తు దేవుళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో చూపించారు. ఐగుప్తు మాంత్రికులు చేతికర్రను పాముగా మార్చడానికి, నీటిని రక్తంగా మార్చడానికి మరియు కప్పలను పిలవడానికి క్షుద్ర శక్తులను ఉపయోగించగలిగారు. అయినప్పటికీ వారు అవే శక్తులను ఉపయోగించి పేర్లు తీసుకురాలేకపోయారు. మొదటి 2 క్రియలు చేయడం ద్వారా సాతాను శక్తి ఎంత గొప్పదో చూశాము. కానీ 3వ క్రియ చేయలేకపోయింది. అంటే సాతాను శక్తికి ఒక పరిమితం ఉందని తెలుస్తుంది. మాంత్రికులు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. మాంత్రికులు ఫరోతో ఇలా చెప్పినప్పుడు తమ శక్తి కంటే గొప్ప శక్తి ఉందని వారికి తెలుసు. అయినప్పటికీ వారు దేవుని శక్తిని గౌరవించని మరియు సేవ చేయని శక్తి అని చూపించారు. ఫరో తన సొంత సలహాదారుల విశ్లేషణలను కూడా విననప్పుడు అతని హృదయం యొక్క కాఠిన్యం చూపబడుతుంది. అతను యెహోవా దేవుణ్ణి ఎదిరించడానికి మరియు తిరస్కరించడానికి హేతుబద్ధమైన కారణమేమీ లేదు. మిగిలిన తెగుళ్ల గురించి మనం రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనం తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.